హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఈ వీడియో వచ్చేసి లలిత్య ఆల్ ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నేను ఎలా తీసుకున్నాను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాంగ్ వీడియోస్ పెట్టడం చాలా రోజులైంది కదా, ఇక్కడ నుంచి ఎవ్రీ సండే ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. సో ఛానల్ని చెక్అవుట్ చేయండి. షార్ట్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ అవుతున్నాయి. అండ్ సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీ వరకు వచ్చేస్తుంది అనమాట. అందులో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. ఇటు సైడ్ పిక్స్ కూడా అటాచ్ చేస్తా చూడండి, నేను లలిత్యాకి వేసినప్పుడు లలిత్యాకి ఎలా ఉంది అనేసి. ఈ డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ క్లాత్, తనకి కంఫర్ట్గా ఉంటుంది కదా అనేసి తీసుకున్నాను అనమాట. అండ్ లోపల వచ్చేసి లైనింగ్, కాటన్ లైనింగ్ తీసుకున్నాను. అప్పుడు నేను తీసుకున్నప్పుడు లలిత్యాకి ఒక 8 months అలా ఉండే. 1 meter సరిపోయింది మొత్తం ఫ్రాక్కి అండ్ వెనకాల థ్రెడ్స్కి మొత్తానికి కూడా. అండ్ 1 meter సరిపోయింది. 1 meter క్లాత్, 1 meter లైనింగ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను కాస్ట్ 300 to 400 అలా పడింది. 300 to 400 అలా పడింది. ఇది వచ్చేసి నేను ఇలా కుట్టించాను అనమాట. మంచిగా ప్లీట్స్ వచ్చాయి మాకు. కావల్లో మంచిగా ఒక ఆంటీ కుడతారనమాట. అంటే పిల్లలకి లోపల ఇది ఉంటుంది కదా ఓవర్లాక్, ఇవన్నీ ఓవర్లాక్ నీట్గా చేసేస్తారనమాట కుచ్చుకోకుండా. సో లలిత్యాకి అయితే నేను అక్కడే కుట్టిస్తాను. నేను కుట్టించిన డ్రెస్సెస్ అన్నీ కూడా. డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. వెనకాల వచ్చేసి థ్రెడ్స్ పెట్టించాను, అంటే కొంచెం లూజ్ అయినా కానీ కట్టుకోవచ్చు కదా అనేసి వెనకాల థ్రెడ్స్ పెట్టించాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ప్లీట్స్ లా పెట్టారనమాట. ఇలా ప్లీట్స్ లా పెట్టారు. అండ్ ముందు వచ్చేసి ఒక ఫ్లవర్ పెట్టేసి దానికి గుండు ఒకటి కుట్టేశారనమాట. పోల్ ఒకటి కుట్టేశారు. వెనకాల వచ్చేసి హుక్స్ వస్తే నేనే పెట్టమని చెప్పాను. సో జిప్ అయితే పోతే మళ్ళీ డ్రెస్ వేస్ట్ అయిపోతుంది కదా అనేసి హుక్సెస్ పెట్టమని చెప్పాను. అందుకనేసి హుక్స్ పెట్టారనమాట. డ్రెస్ అయితే ఇలా ఉంటుంది, మంచిగా ఉంటుంది వేస్తే కూడా. ఇది డ్రెస్ లలిత్యాకి వేసింది. ఇటు సైడ్ అయినా పిక్స్ పెడతాను, సో మీరు చెక్ చేయండి. క్లాత్ అయితే చాలా మంచిగా ఉంటుంది. లోపల లైనింగ్ కూడా కింద వరకు వేసారనమాట. పైన వచ్చేసి కాటన్ తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి కాటన్ తీసుకున్నాను ఈ పైన ఈ టాప్ వచ్చేంత వరకు. అండ్ కింద వచ్చేసి సిల్క్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్లేర్ వస్తుంది కదా, అందుకనేసి సిల్క్ తీసుకున్నాను అనమాట. మా లలిత్య అయితే కుచ్చుకుంటే అస్సలు వేసుకోదు, ఎవరైనా పిల్లలు అంతే కదా. ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్ అనమాట. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి నేను ఈ డ్రెస్సు యాక్చువల్గా నేను ఒక్క డ్రెస్ పట్లంగా తీసుకుందామనే వెళ్ళాను అనమాట. కానీ చూడగానే ఇది నచ్చిందనమాట. అందుకనేసి కాటన్, ప్యూర్ కాటన్, వైట్ కలర్, బాగా మంచిగా ఫ్లవర్స్ అవి వచ్చినాయి. బాగుంది కదా. ఇది వచ్చేసి 1 year అప్పుడు కుట్టేసరికి క్లాత్ సరిపోలేదంట. ఆంటీ చెప్పినారు 1.5 meter తీసుకుంటే బాగుండేది, కానీ నేను ఆ రోజు సరిపోతుంది అనేసి 1 meter తీసుకున్నా. ఈ థ్రెడ్స్ అవన్నీ ఆంటీయే పెట్టేశారు, ఇంకా హ్యాండ్స్ ఏం పెట్టలేదన్నమాట. పిన్ చేసేసి వదిలేశారు. ఇది వచ్చేసి సేమ్ ప్లీట్స్, కొంచెం పెద్ద ప్లీట్స్ పెట్టారు, క్లాత్ సరిపోవట్లేదు అనేసి. అండ్ వెనకాల వచ్చేసి హుక్సే, యాజ్ యూజువల్ హుక్సే పెట్టించాను. ఇదైతే సింపుల్ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ వేసాను, సో పిక్స్ అటాచ్ చేస్తా చూసేయండి. అండ్ ఛానల్లో కూడా వీడియో ఒకటి పెట్టున్నాను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు, సో మీకు అర్థమవుతుంది. మంచిగా ఉందన్నమాట వేసుకుంటే. చూసినప్పుడేమో అంతగా అనిపించలేదు, కానీ వేసుకుంటే బాగుండింది. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 200 అలా పడింది మీటరు. అండ్ లైనింగ్ వచ్చేసి కాటనే తీసుకున్నాను. ఇది కాటన్ కదా, సో అందుకనేసి కాటన్ తీసుకున్నాను అనమాట. ఇది డ్రెస్. అండ్ సెకండ్ డ్రెస్ వచ్చేసి అన్నప్రాసన్కి వాళ్ళ అత్త తెచ్చిందనమాట, లలిత్య వాళ్ళ అత్త. ఇది వచ్చేసి బేబీ హగ్లో తీసుకునింది. సో నేను అడిగేసి ఒకవేళ లింక్ కానీ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి పట్లంగా, అంటే ఏమంటారు, క్రాప్ టాప్ లాగా అనమాట. ఇటు సైడ్ ఇది వచ్చేసి ముందు,
ఇలా ఉంటది. ఇది వచ్చేసి మెంతి కలర్ కి కింద బార్డర్ లో పింక్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ క్రైలో బేబీ హగ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాం అనమాట. మా వదిన తీసుకునింది, పాప అన్నప్రాసన. ప్లీట్స్ అవి వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చేసారు. ఇప్పటికి కూడా బాగుంటది వేస్తే. ఇది ఆ రోజు తీసుకున్నప్పుడు 6 to 9 months ఓల్డ్ అనే తీసుకునింది, కానీ ఇప్పుడు కూడా సరిపోతుంది అనమాట. ఈ పక్కన వచ్చేసి ఇలా థ్రెడ్స్ ఇచ్చేసారు. కింద వచ్చేసి బార్డర్ పింక్ కలర్ బార్డర్, లోపల లైనింగ్ వచ్చేసి కాటన్ బేస్డ్ లైనింగ్ వచ్చేసింది. చాలా మంచిగా ఉంది అనమాట. వేస్తే పిక్స్ అనేవి ఇటు సైడ్ అటాచ్ చేస్తే చెక్ చేయండి, చూడండి. అండ్ దీని డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఈ డ్రెస్కి రిలేటెడ్. అండ్ ఇది వచ్చేసి కింద బాటమ్ అనమాట, టాప్. ఇది వచ్చేసి టాప్, ఇది వచ్చేసి టాప్. పెప్లం టాప్ ఉంటుంది కదా, అలా వచ్చిందనమాట. పైన వచ్చేసి సేమ్ లంగ్ బాటమ్కి ఏదైతే లంగాకి ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ తోటే పైన ఇలా ఇచ్చేసి హ్యాండ్స్ సేమ్ క్లాత్ తోటే హ్యాండ్స్ ఇచ్చేసారు. కింద సేమ్ మెంతి కలర్ క్లాత్ తోని ప్లీట్స్ ఇచ్చేసారు అనమాట. పెప్లం టాప్ లాగా, పెప్లం డ్రెస్ అనుకోవచ్చు. మంచిగా ఉంది కదా. వెనకాల వచ్చేసి హుక్స్ ఇచ్చేసారు, సో మనం ఏనీకి బాగుంటుంది. డ్రెస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇప్పటి వరకు ఇంకా వెయ్యలేదు. ఏదైనా ఫంక్షన్ మొన్న శివరాత్రికి వేద్దామన్నా అనుకున్నాను, కానీ శివరాత్రికి వాళ్ళ డాడీ వేయనీలేదన్నమాట. గుడికి వెళ్ళనీకి ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంటుంది, మీరు పట్టుకోలేరు అనేసి ఇంకా లలిత్యాన్ని తీసుకెళ్ళలేదు. లేకపోతే ఆ రోజు వేద్దాము అనుకున్నాను. అదే డ్రెస్ వైట్ కలర్ డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్తో పాటు ఇది తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి సేమ్ అలాగే ఓన్లీ పట్లంగా తీసుకుందాం అని వెళ్ళేటప్పుడు కౌంటర్ దగ్గర వేరే ఆంటీ ఇది బ్లౌజ్కి తీసుకుంటుంది అనమాట. నచ్చింది, అందుకని తీసేసుకున్నాను. కాస్ట్ అరౌండ్ 600 అలా పడింది. ఈ క్లాత్ వచ్చేసి ఎందుకు అనుకోవచ్చు 600 1 మీటర్ ఎన్ని రోజులు వేసుకుంటుంది అనేసి, కానీ బాగుంది కదా. ఈ కలర్ లలిత్యకి లేదు కూడా, అందుకనేసి ఇంకొక 1/2 మీటర్ తీసుకుంటే బాగా థ్రెడ్స్కి హ్యాండ్స్కి అన్నిటికీ సరిపోయేది. ఆ రోజు నేను చేసిన తప్పు అదే అనమాట. 1 మీటర్ తీసుకోవడం వల్ల మొత్తం సరిపోలేదు. సో అందుకనేసి ఇంకా 1/2 మీటర్ తగ్గింది. సో హ్యాండ్స్ అవేం కుట్టలేదు 2 డ్రెస్సెస్ కూడా. ఇది వచ్చేసి డ్రెస్. ఇది క్లాత్ వచ్చేసి సాటిన్ మీద ఈ ఫ్లవర్స్ వచ్చున్నాయి, గోల్డెన్ కలర్ ఫ్లవర్స్. సాటిన్ లోపల క్లాత్ వచ్చేసి స్మూత్ సాటిన్ ఉంటుంది కదా, అలా ఉంది. కొంచెం షైనీగా. వెనకాల వచ్చేసి నార్మల్లీ హుక్సే పెట్టించాను. అండ్ ముందు వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టారు. ఆంటీయే కుట్టేస్తారనమాట. లోపల నీట్గా ఓవర్లాక్ అన్నీ చేసేస్తారనమాట. ఇలాగ ఓవర్లాక్ అన్నీ చేసేస్తారు. అండ్ ఖర్చు కూడా మంచిగా పెడతారు. అండ్ దీనికి లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగే తీసుకున్నాను. కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఇవి కుచ్చుకుంటా ఉంటాయి కదా, సిల్క్ అయితే లోపల నుంచి వెళ్ళిపోతుందేమో అనేసి కాటనే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి డ్రెస్. నీట్గా ప్లీట్స్ అవి నీట్గా పెట్టేశారు. ఐరన్ చేసే ఇచ్చారు ఆంటీ వాళ్ళు ఇచ్చేటప్పుడు, కానీ డ్రెస్ వాష్ అయింది, వాళ్ళ డాడీ వేయనీడు. సో అందుకనేసి ఇలా అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. అండ్ మాకు కుట్టే ఆంటీ దగ్గర కాస్ట్ కూడా రీజనబుల్గానే నీట్గా, అంటే కుట్టిన రీజనబుల్గానే ఉంటుంది. 270 300 తీసుకున్నారు అది కుట్టిన దానికి. నీట్గా ఓవర్లాక్, ఇప్పుడు బ్లౌజ్ కుడితేనే అంత అవుతుంది. సో రీజనబుల్ అనిపించింది. పట్టు లంగా, లలిత్యాకి పట్టు లంగా కుట్టించాను. అండ్ ఇది వచ్చేసి 1 to 2 years పిల్లలు ఉంటాయి కదా పట్టు లంగా బిట్స్, అది తీసుకున్నాను అనమాట. ఇంకా ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. లోపల వచ్చేసి కొంచెం ఖర్చు పెట్టేమని చెప్పాను, మిగిలితే ఖర్చు చేయొద్దు, ఖర్చు పెట్టేసేయండి అని చెప్పి ఖర్చు పెట్టిచ్చేసాను అనమాట. పైన వచ్చేసి నార్మల్గా మనము కాటన్ లైనింగ్ వేసేస్తాం కదా చిన్నపిల్లలకి. ఇక్కడ నేను నార్మల్గా ఇది ఒక్కటే వేయని కూడా ఉంటుంది కదా అనేసి ఇలా కుట్టమని చెప్పాను అనమాట. అండ్ ఆంటీ వచ్చేసి ఇవి
ఏమంటారు హ్యాంగింగ్స్ ఇవి పెట్టేశారు. అండ్ బ్యాక్ వచ్చేసి నార్మల్లీ హుక్స్ అవి పెట్టేశారు అనమాట. నీట్గా ఐరన్ చేసేసి ఇచ్చేసారు. అండ్ పట్లంగా దీని కాస్ట్ వచ్చేసి 1300 పడింది. సేమ్ ఇది అండ్ టాప్ కూడా. అండ్ టాప్ వచ్చేసి ఇది ఇలాగ బుట్టవి హ్యాండ్స్ పెట్టమని చెప్పాను, బుట్ట హ్యాండ్స్. అండ్ పెప్లం టాప్ లాగే కుట్టమని చెప్పాను. అండ్ ఇలా కుట్టేశారనమాట నీట్గా. అది మా వదిన తీసి ఇచ్చిందని చెప్పా కదా, సేమ్ అలాగే అదే ఆదికి ఇచ్చాను అనమాట. సేమ్ అలాగే కుట్టేశారనమాట. వెనకాల వచ్చేసి హుక్స్ ఉంటాయి, మంచిగా ఉంటుంది. కానీ టైం వేసినప్పుడు పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇన్స్టాని లలిత్య బేబీ లలిత్య అని ఉంటుంది. సో ఇన్స్టాని ఫాలో అవ్వండి, అక్కడ ఎప్పటికప్పుడు ఫొటోస్ వీడియోస్ అవి వచ్చేస్తుంటాయి. అండ్ ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి మా వదిన పెళ్ళప్పుడు కుట్టించాను, ఊరి దగ్గర కుట్టించాను అనమాట. ఇది వచ్చేసి నా పెళ్లి శారీలో బ్లౌజ్ ఇది. సో ఆ బ్లౌజ్ని డ్రెస్ లాగా స్టిచ్ చేయించాను. నీట్గా ప్లీట్స్ అవి పెట్టేసి కుట్టేశారనమాట. వెనకాల వచ్చేసి జిప్స్, వెనకాల థ్రెడ్స్ పెట్టేశారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టారనమాట. ఇది వచ్చేసి మా అత్త కుట్టింది. డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. కింద వచ్చేసి పర్పుల్ కలర్ లేస్ మీద జరీ వచ్చింది. పట్టు శారీ మీద, నా పెళ్ళి పట్టు శారీ ఉంటుంది కదా, ఆ పట్టు శారీ మీద బ్లౌజ్ ఇది. అట్లానే పెట్టేసి ఇంకా లలిత్య డ్రెస్ కుట్టించాను అనమాట. ఇదైతే ఇలా ఉంది. అండ్ ఇంకొక డ్రెస్ కూడా ఉంది, కానీ అది ఊరి దగ్గర ఉన్నట్టుంది, ఇంట్లో అయితే లేదు. సంక్రాంతి అప్పుడు వేసాను. సో ఆ వీడియో నేను లాస్ట్లో పెడతాను, చూసేయండి. అండ్ ఇవి వచ్చేసి ఇప్పటి వరకు ఉన్న ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ డ్రెస్సెస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా అంటే ఓన్లీ వన్ డ్రెస్సే మేము ఆన్లైన్లో తీసుకున్నాము. ఇంక ఇవన్నీ క్లాత్స్ అన్నీ కూడా కావల్లో కీర్తి ఫ్యాషన్స్ అని ఉంటుంది, కీర్తి డ్రెస్ మ్యాచింగ్ సెంటర్ అనేసి, అక్కడ తీసుకున్నాను అనమాట. క్లాత్ ఏవైతే ట్రెండింగ్లో ఉంటాయో ఆ క్లాత్స్ అన్నీ వస్తాయన్నమాట. సో క్లాత్స్ అయితే మంచిగా ఉంటాయి. సో ఎవరైనా ట్రై చేయకపోతే కావల్లో ఉంటే ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేసేయండి. That's it for this video. Thank you for watching. Please do like, share and subscribe to Life of Lalitya. అండ్ రోజు షార్ట్స్ అవి వస్తుంటాయి, సో చెక్అవుట్ చేయండి. అండ్ లలిత్యాని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.